You guys, welcome back to my YouTube channel. This is Nimas. Swagatam, Swagatam, Another people in Hyderabad, Nagara. Welcome to a music film. This is what I am spreading. It's a cosmological view of life that we are living. Universal statement. Until declaration. సో ఇవాళ అయితే మనం రావు బహదూర్ సినిమాకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఆల్రెడీ కిందకి వెళ్తున్నాను. ఈ సినిమా కోసం నేను కాలేజ్ హాలిడే పెట్టి వెళ్తున్నాను. అంటే హాఫ్ డే పంపుతానన్నారు, కానీ అక్కడి నుంచి కంగారుగా ఎవడ వెళ్తాడని చెప్పి సో ఇప్పుడు నేను డైరెక్ట్గా థియేటర్కి వెళ్తున్నా. నాతో పాటు సంపత్ కూడా వస్తున్నాడు, నేను ఆడే వెళ్తున్నాం. అంటే మిగతా వాళ్ళు వైజాగ్లోనే లేరనమాట. సో ఆల్రెడీ కేర్ ఆఫ్ కంచర్పాలెం డైరెక్టర్ కాబట్టి బాగుంటుంది నీ సినిమా అని. అండ్ సత్యదేవ్ యాక్టింగ్ ఆఫ్టర్ బ్లఫ్ మాస్టర్ ఒక మంచి హిట్ వస్తుందని అనుకున్నా. ఇది ఇప్పుడు కూడా లేట్, ఇంకా రాలేదు వీడు. లైక్ అంటే ఆడ ఆటో బుక్ చేస్తాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆడు బుక్ చేసుకొని వస్తాను అన్నాడు. గోశాలకు వచ్చేసాను, నువ్వు కిందకు వచ్చా అన్నాడు. నేను మా ఇంటి నుంచి కిందకు వచ్చా. వీడు ఎక్కడ తప్పించుకుంటున్నాడు. గోశాల నుంచి మా ఇంటికి రావడానికి ఎంతసేపు? ఓకే వస్తాడేమో, వెయిట్ చేద్దాం. ఇప్పుడే ఆటో ఎక్స్ అనమాట నాతో పాటు. అయితే అంతగా అరే సూపర్ ఉన్నారా. దిక్రోషన్ ఎందుకు పనికిరాడు. ఆడికి కెమెరా షైనెస్ ఉంది. సో ఇట్స్ ఓకే, పర్లేదు. బ్లాగ్ మీరు నేను కంటిన్యూ చేస్తాను. వస్తాడు, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అంతగా మొన్న అంతగా సాయంకాలం అప్పుడు కొంతమంది అమ్మాయిలు వెళ్తున్నారనమాట. నా వెనకాతలో ఇక్కడ వస్తున్నాడు సైకిల్ మీద. అందరూ నన్నే చూస్తున్నారు, అర్థం కాలేదు ఎందుకప్ప నా సైడ్ చూస్తున్నారని. అప్పుడు అర్థమైంది నా వెనకాతలో ఎంత ఉన్నాడని. నాకు పెద్ద ఫ్యాన్. వాల్ పేపర్ పెట్టుకున్నాడు ఫోన్లో. అరే చూపి తప్పురా వద్దు. ఇప్పుడే థియేటర్ దగ్గరకు వచ్చాను అనమాట. కింద ట్రెండ్స్ ఉంటుంది, పైన మిరా సినిమాస్ ఉంటుంది. లైక్ అది దబడ స్టైల్. సో థియేటర్ లోపలికి వెళ్ళిపోయి అలా ఉండదు, కంటిన్యూ అలాగే ఒక షార్ట్స్ వస్తున్నా అంటే వెళ్ళిపోతాం. For a conscious emancipation, amplify yourself, amplify your fire. Life is a cool butterfly flying over the sky. You wanna witness it? ఇప్పుడే సినిమా అయిపోయింది, మాటలేదు, నిజంగా మాటలేదు. అందుకే వాష్రూమ్కి వెళ్తున్నాం. వాష్రూమ్లో ఎందుకు? ఓకే, నాకైతే బాగా నచ్చింది. అంటే పెద్దతో పోలిస్తే పర్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కోసం అయితే ఫస్ట్ హాఫ్ చూడాలి. అరే చెప్పాను కదా. సో ల్యాగ్ ఎందుకు అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ మొత్తానికి అనిపించిందంటే సింగిల్ షాట్ గోల్డ్ టేకులు చేస్తారు బే. సో ఫస్ట్ హాఫ్ ఎందుకు ల్యాగ్ అనిపించిందంటే ఒకే సీన్ని సింగిల్ షాట్లో కంప్లీట్ చేస్తారు. సో సింగిల్ షాట్లో అవగొట్టారు అనమాట. లైక్ ఒక సీన్ అంటే మల్టిపుల్ షాట్స్ని ఒక సీన్ అంటారు. సో ఇందులో అలాగ ఉండదు, సింగిల్ షాట్లోనే అవగొట్టారు. సో మీకు ఆబ్వియస్గానే ల్యాగ్ అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ నుంచి కొంచెం మంచి ఫ్లోలో వెళ్తుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కావాలంటే వెళ్ళొచ్చు. వెంకటేష్ మహా ఒక మంచి ఫిల్మే ఇచ్చాడు. లైక్ కంచర్పాలెంలోని మిస్ అయినవన్నీ మీకు ఇందులోనే కనబడుతుంది. అంటే అదే ల్యాగ్, అంత ల్యాగ్ కాదు, బాగుంటుంది. కానీ కొంచెం ఫస్ట్ హాఫ్ భరిస్తే సెకండ్ హాఫ్ బాగుంటుంది. క్లైమాక్స్ దీనమ్మా, క్లైమాక్స్ నిజంగా అక్కడ నీకు షాక్ అవుతావు, అంతే నవ్వు వస్తుంది. చెప్తున్నా కదా, షాక్ అవుతావు, నవ్వు వస్తుంది. మస్ట్ వాచ్ ఫిల్మ్ అని కానీ బాగుంది, చూడొచ్చు. వన్ టైం వాచబుల్ ఫిలిం అంతే. ఇప్పుడు వేరే చోటుకి వెళ్తున్నాం, విజయ సేల్స్కి. ఎందుకురా విజయ సేల్స్కి ఎందుకు? PlayStation 5 రిచ్కి PS5 కొనడానికి వెళ్తున్నాడు అనమాట. ట్రాఫిక్లో ఉన్నాను. సో ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇది ఫిల్మ్ బాగుంది. లైక్ ఒక మంచిగా టైంపాస్ అవ్వడానికి లేదు, ఒక కొత్త రకమైన ఫిల్మ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళచ్చు. లైక్ సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి బాగుంటుంది. అండ్ హీరోవి 3 ఫేసెస్ చూపిస్తాడు, బాగుంటుంది. సో అది మీపైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు మూవీకి వెళ్ళాలో లేదా అని. నాకైతే బాగా నచ్చింది.
అక్కడక్కడ లైక్ ఫస్ట్ హాఫ్ అయితే నిజంగానే లైట్గా లాగ్ అనిపించింది. లైట్గా కాదు, కొంచెం బాగానే ఉంది లాగ్. అది ఎందుకు అయిందో కూడా చెప్పాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ మై వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బై.